ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్‌ని మనం ఎప్పుడో తీసుకున్నాం. దానికి దాదాపుగా $120 మిలియన్ ఖర్చు కూడా పెట్టాం. దాని నిర్వహణ అంతా భారతదేశానికి అప్పగించింది ఇరాన్. అయితే ఇప్పుడు ట్రంప్ పెట్టినటువంటి ఆంక్షలు ఇరాన్‌లో ఉన్నటువంటి అంటే ఇరాన్‌ని ప్రత్యక్షంగా యుద్ధంలో గెలవలేమని భావించి ఇరాన్‌తో లావాదేవీలు జరుపుతుంటే 25% పెనాల్టీ, అట్లాగే బాస్మతి బియ్యం లాంటిది ఎక్స్‌పోర్ట్ చేయొద్దన్న ఆంక్షలు. అంటే ఇక డైరెక్ట్‌గా అటాక్ కాకుండా చుట్టూ తిప్పికొట్టడం. దీనివల్ల చచ్చిపోయేది ప్రజలు. పాలకులు దర్జాగానే ఉంటారు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు ట్రంప్‌కి. ఆంక్షలు పెడుతున్నాడు. ఇప్పుడు చాబహార్ పోర్ట్ మీద ఆంక్షలు పెట్టినటువంటి నేపథ్యంలో చాబహార్ పోర్ట్‌లో భవిష్యత్ కార్యకలాపాల్ని భారతదేశం స్లో డౌన్ చేసింది. పూర్తిగా నిలుపుదల చేయలేదు. స్లో డౌన్ చేసింది. ఎందుకంటే డబ్బులు పోసాక దాన్ని గనక వివాదంలోకి అయిపోతే మనం అనవసరంగా ఇబ్బంది పడాల్సొస్తుంది. వాస్తవంగా చాబహార్ పోర్టు మనకు అత్యంత ముఖ్యమైనటువంటి పోర్టు. దాంట్లో అదానీ వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి. అదే సమయంలో భారతదేశానికి సంబంధించినటువంటి ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ పేరుతో భారత ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు అవి కాస్త బూడిదలో పోసిన పన్నీరు అవుతాయా? లేదంటే గనక ఈ ఆంక్షల నుండి దీన్ని తప్పించడం భవిష్యత్తులో సాధ్యమవుతుందంటే ట్రంప్ దిగితే సెట్ అవుతుంది.